ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుమ్మానికి పూలమాల వేసేటప్పుడు కుర్చీని కదిలించి పృథ్వీని కింద పడేలా చేయాలి. ఆ పూలమాల నా మెడలో పడాలి. థ్యాంక్ యూ పున్నమి. పర్లేదు వకీల్ సాబ్. ఏయ్, దేవుడికి వేయాల్సిన పూలమాల నువ్వేసుకున్నావేంటి? వకీల్ సాబ్ పడబోయారు, పట్టుకున్నాను. ఇందులో తప్పే ఉంది. ముందు ఆ పూలదండ తీ. అరే ఇప్పుడు వెయ్యి పృథ్వీ. వద్దు మయూక, మన మీద పడ్డ పూలదండని దేవుడికి వేయకూడదు. పున్నమి, నువ్వు కట్టిన పూలమాల ఇవ్వు పున్నమి. శ్రీరామచంద్రుని మూలంగా నా మెడలో వకీల్ సాబ్ పూలమాల వేశారు. ఇది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఇది ఇలా పొరపాటును కాకుండా నిజంగా జరగాలని మనసారా శ్రీరామచంద్రుని కోరుకుంటున్నాను. పొరపాటు సరిచేశాం, పద పున్నమి. అలాగే. జై శ్రీరామ్, 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 జై శ్రీ జై శ్రీరామ్. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. మహాదేవ్ గారు, అయోధ్య రామయ్య తలపై ప్రతిష్ఠించబోయే ఈ కిరీటం అయోధ్యకు వెళ్లే ముందు చివరిగా మీ ఇంటికి వచ్చింది. ఈ రాత్రి ఇక్కడే ఉంటుంది. అంతటి పవిత్రమైన కిరీటం మా ఇంటికి రావటం నిజంగా మా అదృష్టం. ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ అవకాశం రాదు. మహాదేవ్ గారు, ఈ కిరీటాన్ని ఈ ఇంటి వారసురాల చేతుల మీదుగా లోపలికి తీసుకెళ్లి పూజ చేయించాలి. అలాగే. నువ్వొద్దు మయూక, పున్నమిని పంపిద్దాం. అసలే పెళ్లి చెడిపోవడంతో నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నాడు. కనీసం ఇలా అయినా పున్నమికి గౌరవం దక్కేలా చేద్దాం. పున్నమి, నువ్వు రామ్మా. అత్తయ్య, పున్నమి మనింటి వారసురాలు కాదు, కనీసం మన వంశస్థురాలు కూడా కాదు. మన రక్తం అంతకన్నా కాదు. అలాంటి పున్నమి చేత సాక్షాత్తు రాముల వారి కిరీటాన్ని తీసుకెళ్తే ఎంత అపచారం. అందులోనూ ఆ కిరీటం మన ఇంటికి సంబంధించింది కాదు, 4 ఊళ్ళకి సంబంధించింది. పున్నమి తీసుకెళ్ళడానికి మేము ఒప్పుకోం. అమ్మా, శ్రీరాములు వారి కిరీటం తీసుకెళ్లడానికి చిన్న పెద్ద కుల మత పట్టింపులేమీ లేవు. కల్మషం లేని మనసు, దేవుని ప్రేమించే హృదయం ఉంటే చాలు. అవే ముఖ్యమైన అర్హతలు. వైదిక, పున్నమిని ఎప్పుడు దత్తత తీసుకున్నామో అప్పుడే పున్నమి మన వంశస్థురాలయ్యింది, మన ఇంటి వారసురాలయ్యింది. ఇంకెప్పుడు పున్నమిని తక్కువ చేసి మాట్లాడకు. అమ్మా పున్నమి,
నూరా కిరీటం తీసుకురా. కానివ్వండి పంతులు గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అమ్మా, ఎట్టి పరిస్థితుల్లో ఈ కిరీటం కింద పడకూడదు. అలా కింద పడితే శ్రీరాముని తల మీద పెట్టడానికి పనికిరాదు. అలాగే పంతులు గారు. మయూక, అది ఎలాగైనా కింద పడిపోవాలి. నేను చూసుకుంటాను మమ్మీ. జై శ్రీరామ్. 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 శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. శ్రీరామ్. జై శ్రీరామ్. అమ్మా జాగ్రత్త. ఆ కిరీటాన్ని పూజామందిరంలో చేర్చే వరకు అమ్మాయిని ఎవరూ పట్టుకోవడానికి వీల్లేదు. శ్రీరామచంద్ర ప్రభు, నేను చెప్తే విన్నారా అత్తయ్య? రాముల వారి కిరీటం పున్నమి టచ్ చేయడం ఆ రాముల వారికి కూడా నచ్చలేదు. అందుకే ఇలా జరిగింది. అలా మాట్లాడతారేంటి ఆంటీ? ఇంట్లో కావాలని హెయిర్ పిన్ వేశారు. అయినా దాన్ని కూడా దేవుడికి లింక్ పెట్టి మాట్లాడతారేంటి? పున్నమి, మనుషుల ఆశీర్వాదం నీకు లేకపోయినా ఆ భగవంతుడి ఆశీర్వాదం నీకుంది. నువ్వు ధైర్యంగా వెళ్ళి పూజా మందిరంలో పెట్టు. జై శ్రీరామ్. 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 జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.